సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అంటే కేవలం మేకప్ వేసుకోవడం, ఎక్స్పోజింగ్ చేయడం మాత్రమే కాదు, సహజమైన నటన అని నిరూపించి తన యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ వన్ హీరోయిన్ సాయి పల్లవి. మే 9th ఆమె బర్త్డే సందర్భంగా ఆమె చైల్డ్హుడ్ నుంచి నేటి పాన్ ఇండియా స్టార్డమ్ వరకు సాగినటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రయాణాన్ని మలర్ టీచర్గా మొదలై నేడు సీతమ్మగా మన ముందుకు వస్తున్నటువంటి ఈ న్యాచురల్ స్టార్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఆమె బయోగ్రఫీ మాత్రమే కాదు, ఒక డాక్టర్ నటిగా ఎలా మారింది, తన వాల్యూస్ను కాపాడుకుంటూ ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది అనేటువంటి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. సాయి పల్లవి 1992 మే 9th తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక బడుగు కుటుంబంలో జన్మించారు. సాయి పల్లవి సెంతామరై కన్నన్. ఆమె తండ్రి సెంతామరై కన్నన్ ఎక్సైజ్ ఆఫీసర్. ఆయనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. తల్లి రాధా కన్నన్ ఒక గృహిణి, కానీ ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. సాయి పల్లవికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. ఆమె పెరిగిందంతా కోయంబత్తూరులోనే అయినా ఆమె మూలాలు మాత్రం నీలగిరి పర్వత ప్రాంతాల్లోని కోటగిరిలో ఉన్నాయి. సాయి పల్లవి పుట్టినటువంటి బడుగు కమ్యూనిటీ అనేది నీలగిరి జిల్లాలో చాలా ప్రత్యేకమైనది. ఈ కమ్యూనిటీ నుంచి స్టార్డమ్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి సాయి పల్లవి కావడం విశేషం. ఆమె తన కల్చర్ పట్ల చాలా గౌరవంగా ఉంటారు. బడుగు భాషను ఆమె చాలా స్పష్టంగా మాట్లాడగలరు. ఆ భాష కన్నడ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి సాయి పల్లవికి డ్యాన్స్ అంటే ఇష్టం కలగడానికి కారణం ఆమె తల్లి రాధ గారు. తన తల్లి డ్యాన్స్ చేసే విధానాన్ని చూస్తూ పెరిగినటువంటి సాయి పల్లవి ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నేర్చుకున్నారు. సాయి పల్లవి కేవలం డాన్సర్గా మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కూడా. ఆమె స్కూలింగ్ అంతా కోయంబత్తూరులోని అవిలా కాన్వెంట్ స్కూల్లో జరిగింది. చదువులో చాలా యాక్టివ్గా ఉండే ఆమెకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలనే కోరిక ఉండేది. అందుకే ఆమె మెడికల్ స్టడీస్ కోసం జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరారు. 2016లో ఆమె తన మెడికల్ డిగ్రీని అంటే MBBSని విజయవంతంగా పూర్తి చేశారు. విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసిన వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అంటే FMGE రాయాల్సి ఉంటుంది. సాయి పల్లవి 2020 ఆగస్టులో ఈ పరీక్షను కూడా తిరుచులో రాసి ఉత్తీర్ణులయ్యారు. ఒక పక్క సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఉంటూనే మరో పక్క అంత కష్టమైనటువంటి మెడికల్ కోర్సును మరియు పరీక్షను పూర్తి చేయడం ఆమె డెడికేషన్కు నిదర్శనం. ప్రస్తుతానికి ఆమె నటన మీద దృష్టి పెట్టినందున మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ చేసుకోలేదు, కానీ తనకు ఎప్పుడైనా హాస్పిటల్ పెట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉందని చెప్తూ ఉంటారు. తాజాగా తన స్కూల్ యూనివర్సిటీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె కొన్ని సీక్రెట్స్ను బయటపెట్టారు. ఆమెకి డ్యాన్స్ అంటే ఎంత పిచ్ అంటే క్లాసులు ఎగ్గొట్టు మరి స్కూల్ ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. ఆమె టీచర్స్ కూడా ఆమె డ్యాన్స్ పట్ల ఉన్నటువంటి ప్యాషన్ చూసి ఏమీ అనకుండా సైలెంట్గా సపోర్ట్ చేసేవారట. ఆ రోజుల్లో ఆ స్కూల్ స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం వల్లే తనకు స్టేజ్ ఫియర్ పోయిందని ఆమె గర్వంగా చెప్తూ ఉంటారు. జార్జియాలో మెడిసిన్ చేసే రోజుల్లో ఆమె ఒక పెద్ద ఇన్సెక్యూరిటీ ఫేస్ చేసింది. అదే తన ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు. జార్జియాలో అందరూ క్లియర్ స్కిన్తో ఉండేవాళ్ళట. అది చూసి ఆమె తన మొటిమలను దాచుకోవడానికి ముఖానికి దుప్పట్టా కట్టుకుని బయటకు వెళ్ళేది కాదట. కానీ ప్రేమం సినిమాలో మలర్ టీచర్గా తన న్యాచురల్ లుక్కి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత తనకి కాన్ఫిడెన్స్ పెరిగిందని ఆమె చెప్తూ ఉంటారు. సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ అని మనందరికీ తెలుసు. సాయి పల్లవిని అందరూ బెస్ట్ డాన్సర్ అని ఎందుకు అంటారంటే ఆమె బాడీలో ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ మరియు గ్రేస్ ఉంటుంది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె ఏ డ్యాన్స్ స్కూల్లోనూ ట్రైనింగ్ తీసుకోలేదు. టీవీలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ డ్యాన్స్ చూసి నేర్చుకుందట. ఆమె డ్యాన్స్ టాలెంట్ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా. 2008లో విజయ్ టీవీలో వచ్చిన ఉంగలిల్ యార్ అతడు ప్రభుదేవ అనేటువంటి షోలో ఆమె 16 years ఏజ్లో పాల్గొని సెమీఫైనల్స్ వరకు వెళ్ళారు. ఆ తర్వాత 2009లో ఈటీవీలో ప్రసారమైనటువంటి ది అల్టిమేట్ డ్యాన్స్ షోలో సాయి పల్లవి ఫైనలిస్ట్గా నిలిచారు. ఈ షోలలో ఆమె వేసిన స్టెప్స్ చూసినటువంటి దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమెను తన సినిమా ప్రేమము కోసం సంప్రదించారు. ఆ తర్వాత వచ్చినటువంటి మారీ 2లో వచ్చిన రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్లో 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఒక రికార్డ్ సృష్టించింది.
ఆ తర్వాత ఫిదా మూవీలో వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే సాంగ్లో ఆమె వేసినటువంటి తెలంగాణ జానపద స్టెప్స్ ఇప్పటికీ తెలుగు ఇళ్లలో ఫేవరెట్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలోకి ఆమె అరంగేట్రం ఎలా జరిగిందంటే, చాలామంది సాయి పల్లవి మొట్టమొదటి సినిమా ప్రేమం అని అనుకుంటారు, కానీ ఆమె అంతకు ముందే బాలనటిగా కనిపించారు. 2005లో వచ్చినటువంటి కస్తూరి మాన్ అనే తమిళ మూవీలో ఆమె ఒక కాలేజీ అమ్మాయిగా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2008లో జయం రవి మరియు కంగనా రనౌత్ నటించినటువంటి ధామ్ ధూమ్ మూవీలో కూడా ఆమె ఒక చిన్న రోల్లో కనిపించారు. అయితే ఆమె జీవితాన్ని మార్చేసిన సినిమా మాత్రం మలయాళ చిత్రం ప్రేమం. ఆమె జార్జియాలో చదువుకుంటున్న సమయంలో దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమెను ఫేస్బుక్ ద్వారా సంప్రదించారు. మొదట ఆమె ఎవరో ఫ్రాంక్ కాల్ చేస్తున్నారని అనుకున్నారు, కానీ తర్వాత కథ విన్నప్పుడు అది కూడా తన మెడికల్ కాలేజీ సెలవుల్లోనే షూటింగ్ ఉంటుందని చెప్పడంతో ఒప్పుకున్నారు. మలర్ టీచర్ పాత్రలో ఆమె సహజమైన నటనకు కేరళ మరియు తెలుగు రాష్ట్రాల్లోని యువత ఫిదా అయిపోయారని చెప్పాలి. ఆ సినిమాలో ఆమెకు ఎటువంటి మేకప్ లేదు, చర్మం మీద మొటిమలు స్పష్టంగా కనిపించిన ప్రేక్షకులు ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక సాయి పల్లవి కెరీర్లోని బెస్ట్ మూవీస్ విషయానికి వస్తే, సాయి పల్లవి కేవలం కమర్షియల్ సినిమాలకే కాకుండా కథలో బలం ఉన్నటువంటి చిత్రాలను ఎంచుకోవడంలో దిట్ట. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రతి సినిమా ఆమె నటనకు ఒక నిదర్శనమని చెప్పాలి. సాయి పల్లవి ఇప్పటి వరకు సుమారు ఒక 18 నుంచి 20 చిత్రాల్లో నటించారు. ప్రతి సినిమాలో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె గొప్పతనం. ఆమె భాష ఏదైనా సరే ఆ నేటివిటీని పట్టేయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. రంగు తక్కువగా ఉండడం అనేది లోపం కాదు అని నమ్మే ఆమె సుమారు 2 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినప్పటికీ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒప్పుకోలేదు. పడిపడి లేచే మనసు సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిర్మాత నష్టపోకూడదని తన పారితోషకాన్ని కూడా వెనక్కి ఇచ్చేశారట. అంత గొప్ప మనసు ఆమెది. తన పుట్టినరోజు అభిమానులు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేయటం చూసి ఆమె చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారట. ఆ ప్రేమకు తాను అర్హురాలనా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉంటారు. సాయి పల్లవి లైఫ్ స్టైల్ చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఆమె రోజు ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఈ అలవాటు ఆమెకు మెడిసిన్ చదివే రోజుల్లోనే మొదలైంది. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే రాత్రి 9 గంటలు దాటితే ఆమె అస్సలు మెలకుగా ఉండలేరట. ఒకవేళ నైట్ షూట్స్ ఉంటే 9 తర్వాత ఆమె ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతారట. ఆ సమయంలో డైరెక్టర్లు ఏది చెప్తే అది ఒక చిన్న పిల్లలా చేసేస్తుందట. అందుకే సెట్లో డైరెక్టర్లు ఆమెను చిన్నపిల్లతో పోలుస్తూ ఉంటారు. సాయి పల్లవికి సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ, కానీ ఉన్నవారు మాత్రం ఫ్యామిలీలా ఉంటారు. టాలీవుడ్లో అక్కినేని నాగ చైతన్య, రానా దగ్గుబాటి మరియు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమెకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. తనకు ఏదైనా సమస్య వచ్చినా, కెరీర్ గురించి ఆలోచించాలి అన్నా మొట్టమొదట వీరిని సంప్రదిస్తుందట. ఒకసారి హీరో నాని మాట్లాడుతూ, సాయి పల్లవికి ఏదైనా నచ్చకపోయినా ముఖం మీదనే చాలా స్వీట్గా చెప్పేస్తుందని, ఆమెలో ఉన్న ఆ నిజాయితీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఇక శివకార్తికేయన్ ఆమెను అమరన్ షూటింగ్ సమయంలో ఒక గొప్ప కొలీగ్ అని ప్రశంసించారు. సాయి పల్లవి ఇప్పటివరకు సుమారు ఒక 20 సినిమాల వరకు చేశారు. మలయాళంలో ప్రేమం, తెలుగులో ఫిదా, తమిళంలో మారి 2, తెలుగులో శ్యామ్ సింగరాయ్, గార్గి, అలాగే అమరన్ ఆమె కెరీర్లో బెస్ట్ మూవీస్గా చెప్పొచ్చు. ఇక రాబోయే చిత్రాల విషయానికి వస్తే, రామాయణ్ పార్ట్ 1 and 2లో రణబీర్ కపూర్ సరసన సీతమ్మగా నటిస్తుంది. ఇది ఆమె బాలీవుడ్ డెబ్యూ మాత్రమే కాదు, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఆమె చేతిలో ఉన్న మరొక ప్రాజెక్ట్ ఏక్ దిన్. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో ఏక్ దిన్ అనే మరో బాలీవుడ్ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు. సాయి పల్లవి కేవలం ఒక నటి మాత్రమే కాదు, కోట్ల మంది అమ్మాయిలకు ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. 2 కోట్ల రూపాయల ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ను తిరస్కరించడం, సినిమా ఫ్లాప్ అయితే పారితోషికం వెనక్కి ఇచ్చేయడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. మేకప్ లేకుండానే మెరిసిపోతున్న ఈ న్యాచురల్ స్టార్ మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సాయి పల్లవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాయి పల్లవి నటనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.